హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజీసారామ. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ ఎలా చేసుకుందామో చూద్దామా. ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి గుత్తి వంకాయ మసాలా కర్రీ, దట్టు ఫంక్షన్ స్టైల్లో అంటే. సో చాలామందికి ఎంత చేసినా ఇది సెట్ అవ్వదు, కుదరదు. సో నేను కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తా రండి. మనం కర్రీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. బగారాకు షాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్టవ్ సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయకి 4 కట్స్ అయితే చేయాలి. ఇలా 4 కట్స్ చేయడం వల్ల మసాలా అనేది వంకాయకి చాలా చక్కగా పట్టి చాలా బాగా కుక్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇలా రెండుగా వేసుకుంటూ చక్కగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మెల్లిమెల్లిగా వేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్తో కడుగుతాం కాబట్టి వంకాయని ఆ వాటర్ అనేది ఆయిల్లో వేసేసరికి ఇలా సడన్గా చిల్లడం జరుగుతుంది. సో జాగ్రత్త కుక్ చేసేటప్పుడు. అండ్ అలాగే ఇక్కడైతే చక్కగా కుక్ అవుతుంది వంకాయ. అండ్ ఇందులో ఇప్పుడు టర్మరిక్ అయితే యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ కూడా యాడ్ చేశాక ఇలా ఒకసారి కలిపి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఈ బౌల్ వచ్చేసి మనం పక్కన పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులో బగారాకు 2 బండ పువ్వు వేసుకొని ఒకసారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా చూపిస్తున్న విధంగా కలపాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అంతా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా కుక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నప్పుడే మనం టమాటోస్ చక్కగా కుక్ అవ్వడానికి ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్క నుంచి టమాటో కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నా. సో వంకాయలు యాడ్ చేశాక ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఇక్కడ ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నా కదా, ఆ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాక క్యాప్ అయితే ఒకసారి క్లోజ్ చేసుకొని ఇలా చక్కగా కుక్ అయ్యేంత వరకు స్టవ్ చిన్నగా పెట్టి ఆ వంకాయనైతే మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా దగ్గరికి వచ్చే వరకు, గ్రేవీ టెక్స్చర్లోకి వచ్చే వరకు ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఇలా కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన కర్రీ రెడీ. ఇప్పుడు వేడి అన్నంలో లేదా బగారా రైస్లో కలుపుకొని తింటే ఎంతో టేస్టీ పెళ్ళిళ్ళ స్టైల్లో ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే ఉంటుంది. సో ఫాలో ఫర్ మోర్ రెసిపీస్ అండ్ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.